వెల్కమ్ టు మీడియా టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు భూసేకరణపై వేగం పెంచాలని సీఎం రేవంత్ ఆదేశం. పాలమూరు ప్రాజెక్టు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్. పెండింగ్ ప్రాజెక్టుల బిల్లులు చెల్లించేందుకు సిద్దమన్న సీఎం. ప్రాజెక్టు పనులపై అధికారులు నిరంతరం సమీక్ష చేయాలన్న సూచన. మన తీరం మనదేనన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తీర ప్రాంత హక్కుల విషయంలో రాజీ ఉండదన్న చంద్రబాబు. మత్స్యకారుల ప్రయోజనాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం. నిబంధనలు ఉల్లంఘిస్తే సహించబోమన్న చంద్రబాబు హెచ్చరిక. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలకు జూపల్లి కౌంటర్. పాలమూరును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న జూపల్లి. సీఎం రేవంత్ తో ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తామన్న మంత్రి. కాళేశ్వరం కోసం పాలమూరును విస్మరించారన్న జూపల్లి. మోదీ అమెరికా ఒప్పందంపై రాహుల్ గాంధీ ఆరోపణలు. అదానీ కేసుపై ఒప్పందం చేసుకున్నారన్న రాహుల్. రైతుల యువతకు నష్టం జరిగిందన్న రాహుల్ గాంధీ. దేశ ప్రయోజనాలపై రాజీ పడ్డారన్న కాంగ్రెస్ విమర్శ. ఇంధన ధరలపై వైసీపీని టార్గెట్ చేసిన సోమిరెడ్డి. జగన్ హయాంలోనే ఇంధన ధరలు పెరిగాయన్న సోమిరెడ్డి. వైసీపీ నిరసనలు అటర్ ఫ్లాప్ అయ్యాయన్న సోమిరెడ్డి. ప్రజలపై భారీ భారం మోపింది గత ప్రభుత్వమేనన్న ఎమ్మెల్యే. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇతర ప్రాజెక్టుల భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ నిధుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మంత్రులు అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఏపీ తీర ప్రాంత హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తీరం మనదే, బోటు మనదే, వేట కూడా మనదేనని వ్యాఖ్యానించారు. మన తీరంపై పూర్తి హక్కులు స్థానికులకే ఉంటాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ వేట సాగించడాన్ని అనుమతించబోమని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజల జీవనాధారాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మత్స్యకారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు తీర ప్రాంతాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వాళ్ళు కూడా వినాలి, ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. భూభారతి పేరుతో అసైన్డ్ భూములు కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ తీవ్ర ఆరోపణలు చేశారు. వేం నరేందర్ రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూముల్లో మైనింగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. 2010, 2015 ఎన్నికల అఫిడవిట్లలో లేని భూముల వివరాలు
2026 అఫిడవిట్ లో కనిపించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ పేరిట ఉన్న భూములు అసైన్డ్ భూములేనని, పలు అధికారుల సంతకాలు కూడా ఉన్నాయని చెప్పారు. అందులో పాత కలెక్టర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వారి మీద విచారణ జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా పైసలు చేసుకోవాలి కదా, ఓన్లీ వీళ్ళే చేసుకుంటారా, మంత్రులే చేసుకుంటారా, నువ్వే చేసుకుంటావా, మీ బ్రదర్సే చేసుకుంటారా, నేనేం పాపం చేసినా అని వేం నరేందర్ గారు కూడా ఇదే పనిలో పడ్డారు అని స్పష్టంగా కనబడుతున్నది. వీరు వేం నరేందర్ గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు, వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు. వీరు మాలామాదిగా కాదు. కానీ విచిత్రం ఏంటంటే వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద ఇన్ని అసైన్డ్ భూములు. ఇది భూభారతిలోకి వెళ్ళి తీసుకున్నదే. వేం కృష్ణ భార్గవ్ ఫాదర్ వేం నరేందర్ రెడ్డి, అసైన్డ్ ల్యాండ్ టైప్. ఒకటి కాదు, రెండు కాదు, ఇవ్వండి. ఇదొకటి సర్వే నంబర్ 15/10 ఖాతా నంబర్ 330. ఇంకోటి సర్వే నంబర్ 7/10 ఖాతా నంబర్ 330, సేమ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 6 ఎకరం, ఇది ఇంకొక ఎకరం, సేమ్ ఇవ్వండి అసైన్డ్ ల్యాండ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇలా ఎకరాలు 1, 2, 3 ఎన్ని పాస్బుక్లు అయి తీసినాం, 4, 5, 6, 7 ఇవ్వండి. మొత్తం కొలాబరేటెడ్గా వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారీ భారం మోపిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు పెట్రోల్, డీజిల్, మద్యం ధరలు విపరీతంగా పెంచి ప్రజల జేబులు ఖాళీ చేశారని విమర్శించారు. తమ హయాంలో 1 పైసా కూడా ధరలు పెంచలేదని తెలిపారు. జగన్ పాలనలో దేశంలోనే ఏపీలో ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణ కంటే ఎక్కువ వసూలు చేశారని విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీ కూటమి ప్రభుత్వంపై ధర్నాలు చేయడం విచిత్రమన్నారు. వైసీపీ నిరసనలు అటర్ఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. బెంగళూరు పోయేది, వస్తా ఆ చిత్తూరు బార్డర్ అవతల కర్ణాటకలో లాస్ట్ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చేది. ఎందుకంటే లీటర్కి 11 రూపాయలు మిగులుతుంది. ఒక 50 లీటర్లు కొడితే మించు 550 రూపాయలు మిగులుతుంది. ఇవన్నీ పోయి మీరు అదే ధర మీద, మీరు పెంచిన ధర మీద, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెంచిన ధర మీద ముఖ్యమంత్రిగా మీరు ధర్నాలు చేస్తున్నారు. మేము 1 పైసా పెంచామా ఈ 2 ఇయర్స్లో? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1 పైసా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ పెంచాడా? ఇప్పుడు డీజిల్ ధర చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో 99.50 రూపాయలు వైసీపీ గవర్నమెంట్లో, కర్ణాటకలో 87.89 రూపాయలు, అంటే మోర్ దెన్ 10 రూపీస్ తక్కువ. కర్ణాటక కంటే 10 రూపాయల కంటే ఎక్కువ రేటు. మీరు ఈరోజు ధర్నా చేస్తారు. తెలంగాణలో 97.82 రూపాయలు, అంటే అక్కడికంటే ఇంకా రూపాయి చిల్లర తక్కువ, అంటే 2 రూపాయలు తక్కువ. 99.50 ఆంధ్రాలో అయితే, తెలంగాణలో 97.82, కర్ణాటకలో 87.89. తమిళనాడులో 5 రూపాయలు తక్కువ మనకంటే. పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగిన దాడి ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తెలిపారు. ఈ ఘటనను రాజకీయంగా మలచి తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. రాజకీయ లాభాల కోసం అసత్య ప్రచారం చేయడం సరైన విధానం కాదన్నారు. జరిగిన తర్వాత నేను కూడా వీడియోలో చూశాను. నిన్న ఆయన చూడటం కూడా నిన్న మొదటిసారిగా చూశాను. అయితే ఎటువంటి సంబంధం లేకుండా నన్ను ఈ రకంగా ప్రచారం చేయడం అయితే మంచిది కాదు. ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ ఎమ్మెల్యే అయిన నన్ను, ఒక గిరిజన బిడ్డ నన్ను ఈ రకంగా మీరు ప్రచారం చేస్తున్నారు. చూడండి, నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పేసి అని కూడా తెలియజేస్తున్నారు. నిన్న దాడి జరిగిన వెంటనే నేను అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అనే విషయాన్ని పోలీసు వారికి వెంటనే ఫోన్ చేసి అడిగాను. ఖచ్చితంగా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా మేము తెలియజేస్తామని చెప్పేసి అన్నారు. దయచేసి పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దోషులు ఎవరైతే ఉన్నారో
నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ కారకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు త్వరితగతిన ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి ఆ నిందితులను అయితే పట్టుకొని మీరు ముందుకు హాజరుపరచాలని చెప్పేసి అనుకుని మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి దాడి అయితే మంచిది కాదు. నేరస్తులు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళని వెతికి పట్టుకొని మీరు దయచేసి ముందు ఉంచాల్సిందిగా నేనైతే కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు ఈ రకంగా నా మీద ఎటువంటి సంబంధం లేకుండా నన్ను ఈ రకంగా మీరు నాకు ఏదైతే విధంగా మీరు సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా నన్ను అవమానిస్తూ కించపరుస్తూ ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారాలు ఉందో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రమే దృష్టి పెట్టి పాలమూరును గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు మిగిల్చి ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ సరిగా చేయకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల వైఫల్యాలను ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. పెట్టింది కేవలం సుమారుగా 6,300 కోట్లు ఖర్చు పెట్టింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్కంప్లీట్ ప్రాజెక్టే. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ చేయని ఏరియాస్ చాలా ఉన్నాయి. నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గారు 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 100% పూర్తి చేసి తీరుతాం. మీరు చేయదని మీరు నీటి కేటాయింపు తేకపోగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాన్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేశారు. ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై జనసేన నేత జడా బాల నాగేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. బాలినేని కొడుకు పార్టీ పదవులను లక్షలకు బేరాలు పెడుతున్నారని విమర్శించారు. కూటమి బలోపేతానికి బాలినేని పనిచేయడం లేదని ఆరోపించారు. జనసేన కార్యకర్తల భావోద్వేగాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కూటమిలో ఉంటూ సహకారం అందించాల్సిన సమయంలో విభేదాలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని కూటమికి దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు గుర్తించాలి. అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ వారు డిప్యూటీ సీఎం గారైన జనసేన పార్టీలో పైసలిస్తే పదవులు బాలినేని పెరట్లో కలుపు మొక్కలాగా కొంతమంది చేరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, మేయర్ పదవులు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్ష పదవులు ఇప్పిస్తామని వారి కొడుకు ఆధ్వర్యంలో ఒక టీముని 6 జిల్లాలే కాదు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎవరైతే పైసలు ఇచ్చి పదవులు కోరుకుంటారో వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇది నేను తీవ్రంగా ఖండించాను. పత్రిక మీ ద్వారా కూడా మరొకసారి నేను ఖండిస్తున్నాను కూడా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో సామాన్యుడిని అందలం ఎక్కిస్తాను, సామాన్యుడిని రాజకీయ నాయకుడిని చేస్తాను, లబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని చట్టసభలో పంపిస్తానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే విధంగా చేశారు, వైసీపీలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేశారు. ఇన్ఛార్జీలు ఇప్పిస్తాము, ఎమ్మెల్యేలు ఇప్పిస్తాం, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని ఇప్పుడు కూడా తను పందా మార్చుకోకుండా జనసేన పార్టీని తాకట్టు పెడతానికి ప్రకాశం జిల్లాలో చాలామంది ఎన్ఆర్ఐలకి పారిశ్రామికవేత్తలకి ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని బేరసారాలు. హైదరాబాద్ లో బీటెక్ విద్యార్థులపై జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీ తాగుదామని చెప్పి కారులో తీసుకెళ్లిన క్లాస్మేట్ ఉడతల ఉదయ్ తిరుగు ప్రయాణంలో నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించినట్లు తెలిపారు. అనంతరం మత్తులో ఉన్న యువతిని ఒక గదికి తరలించి లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నెల 14న జరిగిన ఘటనపై బాధితురాలు 17న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరిద్దరూ గత కాలంగా కొంతగా
స్నేహం కూడా ఉంది. ఇతను ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఇద్దరు కూడా వీళ్ళు బయట రూమ్ తీసుకొని ఉంటున్నారు, ఆ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. సేమ్ టైం పీజీ హాస్టల్స్లో రూమ్ తీసుకొని డిఫరెంట్ హాస్టల్స్లో ఉంటారు ఇద్దరు. సో ఇతను ఆ అమ్మాయికి కాల్ చేసి మనం దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళేసి టీ తాగొద్దామని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయిని ఇతను పిక్ చేసుకొని ఇతను హాస్టల్ దగ్గర నుంచి దిల్సుఖ్ నగర్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు టీ తాగిన తర్వాత రిటర్న్ జర్నీలో ఒక చోట ఆపి ఒక మద్యం షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మద్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి తర్వాత లీజర్గా వాళ్ళు బీడిఎల్ రోడ్లోకి వెళ్ళి అక్కడ కార్ ఆపి ఆ అమ్మాయితో బలవంతంగా. ఉత్తరప్రదేశ్ రాయబరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీపై ఉన్న కేసును రద్దు చేయించేందుకు ప్రధాని మోదీ అమెరికాతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల రైతులు, కార్మికులు, యువతకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇతర అంశాలపై రాజీ కుదుర్చుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలే నష్టపోతారని అన్నారు. कि अमेरिका ने अदानी पे केस डाला था, उस केस को डोनाल्ड ट्रंप रद्द करेगा, आप देख लेना, गारंटी देके कह रहा हूं मैं आपको। बिजली महंगी हो जाएगी, पेट्रोल महंगा हो जाएगा, गैस महंगी हो जाएगी, सारा का सारा महंगा होने जा रहा है। क्यों? नरेंद्र मोदी की राजनीति, नरेंद्र मोदी की इकोनॉमिक पॉलिसी। अब ये सच्चाई कांग्रेस पार्टी के जो बब्बर शेर हैं जो यहां आए हैं, आपको देश को बतानी है। आपको जाकर हर व्यक्ति को बताना है। जब बीजेपी का कार्यकर्ता आपके सामने खड़ा होता है, आप उससे कहो तुम और तुम्हारे नेता गद्दार हो, आपने अमेरिका के लिए, अमेरिका के साथ सौदा किया, अपने नेता को बचाने के लिए, केस से बचाने के लिए आपने हिंदुस्तान को बेचा। ये सारे के सारे बीजेपी के कार्यकर्ताओं के आप सामने जाके बोलो, चुप हो जाएंगे सारे के सारे, क्योंकि ये सच्चाई है। भैया आपकी सरकार आने जा रही है, उसको कोई रोक नहीं सकता, आप देख लेना। సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ ఆరోపణలతో ముందుకు రావడం సరైన పద్ధతి కాదని. అర్థమైందో చెప్పు. నీ భారతీయ జనతా పార్టీ లెక్క నాగ్పూర్లో కూర్చొని మీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యూహం ఏదైతే ఉంటుందో ఆ వ్యూహాన్ని అమలు చేసే కాంగ్రెస్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మీరు ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ. ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడతావు, ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసి మాట్లాడతావు. మరి ముఖ్యమంత్రి వారి తమ్ముళ్ళ పేరు తీసినప్పుడు నీ తమ్ముడి గురించి కూడా మేము మాట్లాడాలన్నా? నిజామాబాద్లో మీ తమ్ముడు చేసే మీ అరాచకాల గురించి మేము మాట్లాడాలన్నా? మేము అరవింద్ గారు జరి ఇప్పటికైనా కొంచెం ఏది పడితే అదే మానేసి. జగిత్యాల బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నాయకుల వ్యవహార శైలిపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్నా సమయంలో కార్యకర్తలను వదిలి వెళ్లడం సరికాదని మండిపడ్డారు. పోలీసులు పిలిపించుకుని నవ్వుతూ వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల కష్టాన్ని గుర్తించకుండా వ్యవహరించడం తగదన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిలిపించుకొని వాళ్ళ ముచ్చట పెట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా కార్లో కూర్చుంటారు. వాళ్ళ కారు వాళ్ళు వీళ్ళ కోసం డోర్ తీస్తారు. ఇంకా రామచంద్రరావు వాడుతో మాట్లాడుతారు. నిజామాబాద్ పార్లమెంట్ ఈజ్ అ కాంపిటేటివ్ సెగ్మెంట్. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో అసెంబ్లీలో మాకు అన్ని ఓట్లు వచ్చినాయి. 2% అటు నుంచి 2% ఇటు నుంచి లాక్కుంటే మొత్తం ఎడిట్కేడి గెలుస్తాం. ఇక్కడ పార్టీకి నష్టం చేయొద్దు. మిమ్మల్ని పని చేయమని వాడు బతిలాడతలేడు. పాలమూరు అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వ తీరుపై మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నలు సంధించారు. రంగారెడ్డి ప్రాజెక్టును గొప్పగా చూపించిన వారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. పాలమూరు ప్రాంతంపై గత పాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని విమర్శించారు.
అభివృద్ధి పనుల్లో ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. పాలమూరు ప్రాంతానికి నీటి ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని మీరు మేడిగడ్డను ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట. 7 కెంచి 7 వరకు ఉంది. ఏలూరు కెంచి లచ్చిందేవపల్లికి ఉంది. మీరు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏమని రాసిర్రు? మీ ఏలూరు కెంచి లచ్చిందేవపల్లి వరకు 21 ప్యాకేజీలతో మీరు జీవో ఇష్యూ చేసిర్రు. అసలు మీరు 21 ప్యాకేజీలతో జీవో ఇష్యూ చేసి మీరు 18 ప్యాకేజీలనే పిలిపించి 3 ప్యాకేజీలు మర్చిపోయారు. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే. ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టినంత 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా దీన్ని బాగా చేయాలని ఆలోచన ఉండింటే ఇంతకుముందే మా మంత్రి గారు చెప్పారు, సంవత్సరం తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరం మీద మీరు పెట్టుబడి పెట్టిందంత. మరి పాలమూరు మీద వివక్షత ఆనాడే చూపిస్తుంది. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్రా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు. గని వ్యాఘ్ర ఏర్పాటుతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతుల కష్టాలను గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమయం ఉందని, కానీ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు సమయం లేదని విమర్శించారు. రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి చూపించడం లేదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రచారం అయితే నీకు ఢిల్లీ పోవడానికి సమయం దొరికింది. ఒక్క పూటగా రైతులు పండించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో, మక్కల కొనుగోలు కేంద్రాలకు పోయేటువంటి నీకు సమయం లేదా? నువ్వు రైతు బిడ్డలని పెద్ద ఫోజులు కొడతావు కదా. నిజంగా నువ్వు రైతువా లేకపోతే నకిలీ రైతువా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అర్థమైంది ప్రజలకు, నువ్వు నకిలీవి, ముఖ్యమంత్రి నకిలీ, ఈయన రైతు అని చెప్పుకోవడానికి రైతు కూడా నకిలీ రైతు అని చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే రైతులు ఈరోజు మాకు గ్రామాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీరే మాకు దిక్కు, మీరు మా తరఫున వచ్చి కొట్లాడాలి, ధర్నాలు చేయాలి, ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తున్నది, ఎంత చేసినా దీనికి పట్టింపు రాలేదనేటువంటి బాధతో వ్యక్తం చేస్తా ఉన్నారు. గన్ని బ్యాగులు రైతే కొనుక్కోవాలి. గతంలో ఏం చెప్పిండు? 1 కిలో ధాన్యాన్ని తరుగు తీసినా తోలు తీస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు 100 కిలోల వరి ధాన్యానికి 7.5 కిలోలు కటింగ్ల పేరు మీద కటింగ్ అవుతా ఉన్నది. అది కూడా రైతే జోకాలే, రైతే కుట్టాలే, రైతే ట్రాక్టర్లు వేసుకోవాలి, రైతే హమాలి పైసలు ఇచ్చి అన్లోడ్ చేసి రావాలి. వడ్ల విషయంలో అదే పరిస్థితి. మక్కల విషయంలోనైతే ఈరోజు మక్కలు పండించినటువంటి రైతులు వారి యొక్క బాధ వర్ణాతీతం, చెప్పలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదో మేము బాగా కొన్నాం, ఇన్ని లక్షల టన్నులు కొన్నాం అని పేపర్ల మీద ఫోజులు ప్రకటించి మీరు చేతులు దులుపుకోవడం కాదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి బాధ ఏందో, మరి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీకు యంత్రాంగం ఉన్నది, మరి మీరు ఈరోజు మీ స్థాయిలో ఎప్పుడైనా సమీక్ష చేసిల్లా ఈ రాష్ట్రానికి యాసంగి ఎంత నాటుబడ్డది, ఎంత ధాన్యం వస్తుంది, అరేంజ్మెంట్స్ ఏంది, గోదాంలేంది, డబ్బులేంది, గన్ని బ్యాగ్స్ ఏంది, సమీక్ష లేదు మీకు. అంతా కూడా మీరు ఎంతసేపు గాలి మాటలు, గాలిలో తిరుగుడు తప్ప భూమి మీద నడవడం లేదు ముఖ్యమంత్రి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలమూరు భూసేకరణపై వేగం పెంచాలని సీఎం రేవంత్ ఆదేశం. పాలమూరు ప్రాజెక్టు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్. పెండింగ్ ప్రాజెక్టుల బిల్లులు చెల్లించేందుకు సిద్దమన్న సీఎం. ప్రాజెక్టు పనులపై అధికారులు నిరంతరం సమీక్ష చేయాలన్న సూచన. మన తీరం మనదేనన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. తీర ప్రాంత హక్కుల విషయంలో రాజీ ఉండదన్న చంద్రబాబు. మత్స్యకారుల ప్రయోజనాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం. నిబంధనలు ఉల్లంఘిస్తే సహించబోమన్న చంద్రబాబు హెచ్చరిక. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలకు జూపల్లి కౌంటర్. పాలమూరును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న జూపల్లి. సీఎం రేవంత్ తో ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తామన్న మంత్రి. కాళేశ్వరం కోసం పాలమూరును విస్మరించారన్న జూపల్లి. మోదీ అమెరికా ఒప్పందంపై రాహుల్ గాంధీ ఆరోపణలు. అదానీ కేసుపై ఒప్పందం చేసుకున్నారన్న రాహుల్. రైతుల యువతకు నష్టం జరిగిందన్న రాహుల్ గాంధీ.
దేశ ప్రయోజనాలపై రాజీ పడ్డారన్న కాంగ్రెస్ విమర్శ. ఇంధన ధరలపై వైసీపీని టార్గెట్ చేసిన సోమిరెడ్డి. జగన్ హయాంలోనే ఇంధన ధరలు పెరిగాయన్న సోమిరెడ్డి. వైసీపీ నిరసనలు అటర్ ఫ్లాప్ అయ్యాయన్న సోమిరెడ్డి. ప్రజలపై భారీ భారం మోపింది గత ప్రభుత్వమేనన్న ఎమ్మెల్యే.